అరే ఓ పుష్పరాజ్, ఒక దిక్కే చూడు, రెండు దిక్కులు చూడాలనుకున్నావో పోతావు, బొక్కలకు పోతావు. పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ఆట, తగ్గేదేలే. గొంగేం కాదు, ఎట్లా తగ్గవో నేను చూస్తా. తగ్గకపోతే తాట తీస్తా, చెమడాలు ఒలుస్తా. ఏమయ్యా అల్లు అర్జున్, నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా అంటున్నా. నువ్వు మంచివేనా? కడుపుకు అన్నం తింటున్నావా, ఆలుగడ్డలు తింటున్నావా? కట్లు తెంపుకున్న దున్నపోతు లెక్క నీ ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరుగుతా, నీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ బ్రేక్ చేస్తా అంటే ఇదేమన్నా పుష్ప సినిమా అనుకుంటున్నావా ఏంది? గుద్దితే వంకర భుజం చక్కగా కావాలి. ఏం తమాషాలు చేస్తున్నావా? తొక్కి పట్టి నారదీస్తా బిడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటావు కదా సినిమాలో, అది సినిమా వరకే. బయటికి వచ్చినాక కూడా అట్టనే చేస్తా, బలుపు కథలు పడతా అంటే తెలంగాణలో అస్సలే నడవదు. ఈ రేవంత్ ప్రభుత్వంలో అస్సలే నడవదు. కోదండం వేపిస్తా, గోడ కుర్చీ వేపిస్తా. ఏమనుకుంటున్నావా? మా పోలీసు వాళ్ళు నీకు ముందే చిలుకకు చెప్పినట్టు చెప్పినరా లేదా అని అడుగుతున్నా. సంజా థియేటర్ కాడికి పోవద్దు, నువ్వు ఓవర్ యాక్షన్ చేసుకుంటా పోయి అక్కడ పత్యాపారం చేస్తే నిన్ను చూసి జనం అసలు మాటినరు, అందరు ఇబ్బందులు పడతారు అని చెప్పినరా లేదా? అంత నీ ఇష్టమేనా? మసిగుడ్డను ఉతికినట్టు ఉతుకుతా నిన్ను. ఏమనుకుంటున్నావా? పోలీసు వాళ్ళు చెప్తే కూడినవా? బద్మాష్ బట్టవాజ్, వంకర భుజం వేసుకొని నువ్వు వంకర పనులన్నీ చేసుకుంటా పోతే చూసుకుంటా ఊకుంటావు అనుకుంటున్నావా? పండబెట్టి తొక్కుతా ఏమనుకున్నావో? ఊడుతా చమన్ ఉతికి ఆరేస్తా ఏమనుకుంటున్నావో? పుష్ప అంటే ఫైరు, అడవిలా మంట అంటున్నావు కదా, అట్లనే బయట కూడా బరి తెగించి తిరుగుతా అంటే చూసుకుంటా ఊకోవాలనా? పబ్లిక్ ప్రాణాలంటే నీకు లెక్కలేదు. అయినా ఏంది వై నీ గోరజనం, ఏంది నీ బల్బు? బయట ఓ ఆడ మనిషి పానం పోయింది, పిల్లగాడు దావకాండ్ల పడ్డాడు అని చెప్తే కూడా థియేటర్ల నుంచి కదలనంటావా? పోలీసు వాళ్ళనే చల్ నడు అంటావా? నీ బల్బు బండకేసి కొట్ట, అంత తోపువా నువ్వు? చివరికి థియేటర్ల నుంచి బయటికి పోయేటప్పుడు కూడా మళ్ళా చేతులు ఊపుకుంటూ పోయినావు. దించుతా, నీ బల్బు ఏంటిదో దించుతా. అరే నీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళ ముందర సాయి దావుకుంటా బిల్డప్లు ఇస్తావా? అదివే ఇదివే అని మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు? ఒక్క కానుబైరు వీకిండ్రంటే మళ్ళీ లాగులున్న గోళీలు నోట్లకు రావాలి. అంత కంటికి కనిపిస్తలేరా నీకు పోలీసు వాళ్ళు? ఒక్కరోజు బొక్కలకు పోయేస్తే ఏదో నీ కాళ్ళు చేతులు ఇరిగినట్టు, నీకేందో పోయే రోగం వచ్చినట్టు సినిమా వాళ్ళంతా ఉరుక్కుంటా వచ్చిండ్రు నీ ఇంటికి. నువ్వే వాళ్ళందరికి ఫోన్లు చేసి పిలిచింటావు. సిగ్గులేనవి నువ్వు. నీ ఇంటికి వచ్చిన సినిమా ప్రముఖులు మరిగా దవాఖానలో పడ్డ పిల్లగాన్ని చూడడానికి ఎందుకో పోలేదు? వాళ్ళేం మనుషులయ్యా? పోనీ ఆ పిల్లగాని కుటుంబానికి పైసలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? 15 రోజులు అవుతున్నది. దవాఖానకు మొన్న పోయిండు మీ అయ్యా, నువ్వా తప్పించుకొని తిరుగుతున్నావు. నీ కాంత్రి కండ్ల కట్టెపుల్ల, ఏం మనిషివి నువ్వు అసలు? అయినా మీ సినిమా వాళ్ళు ఏందివే, బిజినెస్ చేసుకొని పైసలు సంపాదించుకోమని పర్మిషన్లు ఇస్తే ఇట్లా ప్రాణాలు తీస్తారా? ఆ వంకర భుజం వేసుకొని ఆ పక్క నాదే ఈ పక్క నాదే, నెత్తి మీద ఆకాశం ముక్క నాదే అనుకుంటా ఓవర్ యాక్షన్ చేస్తావా? ఇప్పుడు చెయ్యి బిడ్డ, చెయ్యి. నువ్వు చేయాలి, నేను చూడాలి. ఒక్కసారి బొక్కలకు పోయి వచ్చినావు, అన్ని మూసుకొని ఉండాలి. అంతేగాని ఇంటికి సినిమా వాళ్ళని పిలుచుకొని పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్లు ఇస్తావా? అరే వాళ్ళు ఎవర్రా? నీ ఫ్యాన్స్. ఒక్కొక్కరికి ఈబులు చింతపండు అయితే ఏమనుకుంటున్నావా? నా మీద పోస్టులు పెడతారా? ఎట్లా పడితే అట్లా కామెంట్లు రాస్తారా? ఏమన్నా నేను ప్రజల ప్రాణాలు తీస్తే ఊకునేది లేదన్నా. తప్ప తాట తీస్తా ఒక్కొక్కంది. ఇప్పుడు బాగైందా? అందరి దృష్టిలో ఎర్రిపప్ప లెక్క తయారైనవు. ఆఖరికి తెలంగాణ అసెంబ్లీ మీటింగులలో జబ్బల వీరుడి గొప్పతనం ఏందో నా నోటి వెంట 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసింది. నీ గురించి మంచిగా చెప్పినలే. నువ్వు పుష్ప కాదు, ఎర్రి పుష్ప. నీ ఆజోంతోని ఇప్పటిదాకా చూడలేదు. వద్దు అంటే కూడా కొవ్వు బట్టి సినిమా థియేటర్కు పోయినావు. పోనీ కార్లో కూర్చొని పోవచ్చు కదా, సీట్లో కూర్చుంటే ముట్టికి సీమలు కరిచినాయి. ఎందుకు బయటికి రావాలి? పెద్ద మునగాని లెక్క చేతులు ఊపుకుంటా జనాన్ని రెచ్చగొట్టిండు. నీ దిక్కుమాలిన పని వల్ల మిగతా హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు లేకుండా పోయినాయి తెలంగాణలో. అందరికి పెద్ద బొక్క పెట్టినావు. ఇప్పటికన్నా మారు, లేకపోతే నీ బతుకు బస్టాండ్ అవుతుంది. ఏమనుకుంటున్నావు? నువ్వు సినిమాలో చూపించిన సీఎం లెక్క కాదు నేను బిడ్డ. తెలంగాణ గడ్డ, రేవంత్ అడ్డ, తగ్గేదేలే.